నమస్తే అమ్మా. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టు జగనన్న ఉంటేనే మహిళలకు రక్షణ, మహిళలు జగనన్న రక్షణ కోరుకుంటారు అని వాళ్ళు అయితే చెబుతున్నారు. కానీ ఇంట్లో నుంచే నా కొడుకే నా మేనలుడు మేనకోడల ఆస్తి కాజేశాడు అని చెప్పి సొంత తల్లి లేఖ రాయటం అసలు ఎలా చూడాలంటారమ్మా ఇదంతా? ఇప్పుడు జగనన్న వల్ల మహిళలకి రక్షణ అనేది ముందుగా అక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఆయన పరిపాలనలో ఎప్పుడు ఎవరికి రక్షణ కలిగింది, లభించింది అనేది ముందు వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఎంత గట్టిగా చెప్తున్నారో అదే సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తారు, అంగీకరిస్తారు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడవాళ్ళ మీద క్రైమ్ రేట్ కావచ్చు, ఈ అత్యాచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి చూసే స్థాయికి మన రాష్ట్రాన్ని తీసుకెళ్లిన ఘనత వైసీపీ హయాంలోనే జరిగింది. సో ఇంత జరిగినా కూడా వైసీపీలో ఆడవాళ్ళకి భద్రత ఎక్కువ అని చెప్తున్నారంటే నిజంగా అది చాలా హాస్యాస్పదంగా ఉంది. సొంత తల్లిని, చెల్లిని, ప్రతి ఒక్కరిని కూడా ఏడిపించి ఇంట్లోంచి గెంటేసి వాళ్ళ హక్కుల నుంచి వాళ్ళని పక్కకి తప్పించి వాళ్ళ మీద లేనిపోని మాటలు అనిపించి సొంత కార్యకర్తలతో సొంత చెల్లిని ఇష్టం వచ్చినట్టు అనిపించి ఇన్ని చేసి కూడా ఇంకా ఆయన ఆడవాళ్ళ భద్రత గురించి ఆయనకి పెద్దపీట వేస్తారు అని చెప్పడం అనేది నిజంగా చెప్పే వాళ్ళైనా ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి అని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇది చూస్తే కనుక ఆస్తి పంపకాల్లో ఎప్పుడో జరిగింది ఇది గొడవ. ఆల్రెడీ ఇలాగ గొడవ వస్తేనే మా హక్కులు మాకు లేవు అని చెప్పేసేసి ఈ ఆస్తి పంపకాల దగ్గరే వచ్చేసేసి తల్లిని చెల్లిని దూరం చేసుకొని ఇంట్లోంచి బయటకు గెంటారు. ఇప్పుడు వాళ్ళ వారసులైన వాళ్ళకి ఏ హక్కు లేకుండా చూశారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఇంత అన్యాయం సొంత కుటుంబానికి చేస్తున్నా కూడా ఆయన ప్రజలకి న్యాయం చేస్తారు అని చెప్పేసేసి వాళ్ళ తరపు వాళ్ళందరూ ఇంతగా పోరాడుతున్నారంటే ముందు ఏదైనా కూడా బాధ్యత అనేది కుటుంబం నుంచే ప్రారంభమవుతుంది. అలాంటి కుటుంబాన్నే రోడ్డుకి ఎక్కించిన వ్యక్తి ఇంకా రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ఒక్కసారి ఆలోచించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు వైఎస్ విజయమ్మ గారు అసలు నోటరీ చేయించి మరి అసలు ఆ లేఖ రిలీజ్ చేయటం, ఆ లేఖ వెనకమాల టీడీపీ వాళ్ళు ఉన్నారు, అలాగే వైఎస్ షర్మిల గారు వెనకమాల చంద్రబాబు ఉండి మాట్లాడిస్తున్నారంటూ మరి వైసీపీ నాయకులు చెప్పటం, దానిని జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించకపోవటం అసలు ఎలా చూడాలంటారమ్మ అసలు దీన్నంతా? ఎప్పుడు నిజం జరిగినా కూడా ఎప్పుడు ఖండించారండి జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా అక్కడ జరిగింది అన్యాయం అయినా కూడా ఆయన మాట్లాడరు. ఎక్కడైతే నిజంగా ద్రోహం చేస్తారో వాళ్ళకి సమర్థంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈయన గనక వచ్చి లేదు వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, నేను అలా చేయలేదు అంటే గనక ఎప్పుడైనా తల్లి కన్న బిడ్డని కన్న పేగుని ఎప్పుడు కూడా దూరం చేసుకోదు, ఒక మాట అనదు. అలాంటి తల్లి బయటకు వచ్చి అంటుంది అంటే ఎంత ఆవేదనకి గురై ఉంటే అంత పబ్లిక్గా నోటరీ చేసి మరీ వదులుతారండి. సో ఆ ఆవేదన కూడా మీకు కనిపించట్లేదు. సో అంత ఆవేదనకి చెందిన తల్లి యొక్క మనోభావాన్ని కూడా మీరు లెక్క చేయకుండా ఒకవేళ ఇప్పుడు ఈయన గనక ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఏదన్నా వ్యాఖ్యలు చేస్తే గనక ఖచ్చితంగా కడుపు మండిన తల్లి సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తుంది అన్న భయంతో ఆయన మాట్లాడట్లేదు తప్ప ఇంకేం కాదండి. మరి ఆయన మాట్లాడకపోగా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడి చేత షర్మిల గారిని, విజయమ్మ గారిని అసలు విజయమ్మ మెడ మీద కత్తి పెట్టి రాయించారు ఈ లేఖ అని చెప్పి ఆమె మీద ఒక దుష్ప్రచారం, షర్మిల గారి మీద ఒక దుష్ప్రచారం చేయటం, దానిని కూడా అసలుకి వద్దు మీరు ఆపండి అని చెప్పి వాళ్ళ నాయకులకి జగన్మోహన్ రెడ్డి చెప్పలేకపోవటం ఎందువల్ల అంటారు? తల్లి మీద కోపమా, చెల్లి మీద కోపం అనుకోవాలంటారమ్మా ఇదంతా? ఒక రాక్షస రాజకీయానికి అలవాటు పడిన వ్యక్తి ఇప్పుడు న్యాయంగా చేయమన్నా చేయలేరు. సొంత వాళ్ళనే నీచంగా చూసి దిగజారే మాటలు మాట్లాడించిన వ్యక్తి వాళ్ళని కాపాడే ప్రయత్నం చెయ్యరు. సో ఇదే ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాము, ఇప్పుడు కూడా మనం అదే చూస్తున్నాం. ఆయన ఎప్పుడండి వాళ్ళ చెల్లి మీద కానీ తల్లి మీద కానీ ఇన్ని వ్యాఖ్యలు ఎంత నీచంగా మాట్లాడారు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఎంత నీచంగా మాట్లాడారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా ఖండించలేదు.
ఇప్పుడు అంటే వీళ్ళకి ఎవరి గొంతు మీద కత్తి పెట్టేసేసి షర్మిల గారిని కానీ విజయమ్మ గారిని కానీ తిట్టించారు? అంటే జగన్ గారు గొంతు మీద కత్తి పెట్టి తిట్టించారా? లేదు కదా. ఈయన ప్రోత్సాహం వల్లే వాళ్ళు తిట్టారు. అలాగే వీళ్ళు చేసిన పనులకి కడుపు మండి వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేస్తే వాటిని ఇంకా వీళ్ళు అది ఇంకొక రకంగా మొత్తం కూడా డైవర్ట్ చేసేసేసి దాన్ని ఈయన ఇంకా సమర్థించకపోతే మౌనం అర్ధాంగీకారం అంటారు. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో మన ఇండైరెక్ట్గా ఆ వ్యాఖ్యలని సమర్థిస్తున్నట్టే లెక్క. సో ఈయన రెచ్చగొట్టి వాళ్ళని పంపించి మౌనంగా చూస్తున్నారు కాబట్టే అందరికీ కూడా ఇన్ని నోర్లు వచ్చినాయి. లేదంటే ఒక్కసారి నా తల్లిని చెల్లిని అనమాకండి, ఈయన గట్టిగా కూడా అనవసరం, నా చెల్లిని తల్లిని మీ వ్యాఖ్యల నుంచి బయట దూరం పెట్టండి అని ఒక్క మాట చెప్తే ఎవ్వరికి కూడా ధైర్యం ఉండదు సొంత ఫ్యామిలీని టచ్ చేయడానికి. అలాంటిది ఆయన సొంత ఫ్యామిలీని ఇంత నీచంగా ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేయడం కావచ్చు, వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం కావచ్చు చేస్తున్నారు అంటే ఈయన వెనక బ్యాక్ ఎండ్లో సపోర్ట్ లేకపోతే ఇంత వరకు వస్తుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. అన్న అనే పదానికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. అటు సునీత గారి మీద కానీ ఇటు నా మీద కానీ దుష్ప్రచారం చేస్తుంటే ఏదైతే కనుక అడ్డుకోలేకుండా ఇంకా వాళ్ళని రెచ్చగొడుతున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్న అనే పదానికి అనర్హుడు అని చెప్పి వైఎస్ షర్మిల గారే మాట్లాడటం, సొంత చెల్లి అలా మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారమ్మా? అది 100కి 100 నిజమండి. ఎందుకంటే అందరూ జగనన్న 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 అని అంటారు. ఏ చెల్లికి నిజంగా అన్నలాగా ఆయన తోడుని నిలబడ్డాడు. ఇది పేటీఎం బ్యాచ్లకి డబ్బులు ఇచ్చి ఆయనని పొగిడించుకోవడం తప్ప ఎక్కడైనా ఒక ఆడబిడ్డకి నిజంగా ఆయన ఉన్నాడా? బయట ఆడబిడ్డలు, రాష్ట్రంలో ఆడపిల్లల్ని వదిలేసేయండి, సొంత చెల్లెళ్ళు వాళ్ళే వచ్చి మా అన్న నీచుడు దుర్మార్గుడు అని చెప్తున్నా కూడా కనీసం వాళ్ళని మార్చలేని వ్యక్తి, వాళ్ళకి న్యాయం చేయలేని వ్యక్తి, వాళ్ళ యొక్క సపోర్ట్ పొందలేని వ్యక్తి నిజంగా అన్న పదానికి ఆ బంధానికి అనర్హుడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఉగాది సంబరాల సందర్భంగా వైఎస్ జగన్మోహన్ అంటే రోజా గారి మాటల్లో చెప్పాలంటే మా జగనన్న మా వదిన భారతమ్మ ఇద్దరు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి భార్య కానీ లేదంటే కనుక చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు కానీ వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? అసలుకి నారా భువనేశ్వర్ గారు అయితే కనుక హెరిటేజ్లో పాలు పెతకడానికి వెళ్ళారా అంటూ ఆర్కే రోజా గారు చేసిన కామెంట్స్ అమ్మ అసలు ఎలా చూడాలంటారు వాటిని? ఎప్పుడైనా కూడా ఒక సాటి మహిళగా ఆమె ఎప్పుడూ కూడా రోజా గారు ఎప్పుడూ కూడా ప్రవర్తించలేరు. మిగతా వాళ్ళందరూ అన్నట్టు ఏదో ఊరపందిలాగా మాట్లాడడం తప్ప ఆమె మాట్లాడే దాంట్లో ఒక్కటి కూడా క్లారిటీ ఉండదు, నిజం ఉండదు. ఇన్నిసార్లు మరి ఇప్పుడు ఒక్కసారి కనిపించకపోతే ప్రతి ఒక్కళ్ళకి ఏవో ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక లేడీగా లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకొని ఈమె ఏం లేడీయో మరి మాకు కూడా చాలా సందేహంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కూడా ఏ పుణ్యక్షేత్రాలకు కావచ్చు, ఏ పూజలకు కావచ్చు, ప్రతి దానికి కూడా మన వీళ్ళందరూ కూడా సతీ సమేతంగానే పాల్గొన్నారు. అలాంటిది పాల్గొనలేదు అంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటే తప్ప అలాంటిది జరగదు. అలాంటి సిచ్యువేషన్ కూడా మీరు అర్థం చేసుకోకుండా 100 సార్లు మీరు 100 సార్లు రాకుండా ఒక్కసారి వచ్చి దానికి డప్పు కొట్టుకుంటున్నారు. వీళ్ళు 100 సార్లు వచ్చి ఒక్కసారి రాకపోతే దాన్ని మీరు వేలెత్తి చూపిస్తున్నారు. ఎప్పుడైనా ఒకళ్ళని వేలెత్తి చూపించే ముందు మిగతా 4 వేళ్ళు మన వైపు తిరిగి ఉన్నాయి అన్నది మనం గమనించాలి అని చెప్పేసేసి మాజీ మంత్రి రోజా గారిని నేను కోరుకుంటున్నాను.